పల్లెలు పట్టణాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర సర్కారు సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. 100 డేస్ డెవలప్మెంట్ ప్లాన్తో పనులు చేపట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు గుర్తించి పక్కా ప్రణాళికతో శాశ్వత పరిష్కారం అందించేలా చర్యలు తీసుకోనుంది. గ్రామాల్లో విష జ్వరాలు ప్రబలకుండా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి గ్రామాలు పట్టణాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించనున్నారు. జూన్ 2 నాటికి సరికొత్త రాష్ట్రాన్ని ప్రజలకు అందించేలా సర్కార్ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. పల్లెలు పట్టణాల అభివృద్ధి కోసం 100 రోజుల డెవలప్మెంట్ ప్లాన్ సిద్ధం చేసింది రాష్ట్ర సర్కార్. వచ్చే నెల 2 లేదా 3 నుంచి జూన్ 2 వరకు ఈ ప్రణాళికను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనుంది. ప్రధానంగా గ్రామీణ అభివృద్ధి, మున్సిపల్, వైద్యారోగ్య, విద్యాశాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయనున్నారు అధికారులు. ఇటీవల స్థానిక ఎన్నికలు ముగియడంతో పాలనను పరుగెత్తించేందుకు కొత్త సర్పంచ్లు, చైర్పర్సన్లు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లకు ఈ ప్రత్యేక టాస్క్ అప్పగించింది సర్కారు. ప్రతి వార్డు, డివిజన్ల వారీగా స్థానికంగా ఉన్న అవసరాలను గుర్తించి పక్కాగా జాబితాను రెడీ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. గుర్తించిన పనులకు సంబంధించిన నిధులు అంచనా వేసి వెంటనే ఉన్నత అధికారులకు ప్రపోజల్స్ సిద్ధం చేసి పంపాల్సిన బాధ్యతను స్థానిక యంత్రాంగంపై ఉంచనున్నారు. పల్లెలు పట్టణాలకు కలిపి 3,000 కోట్ల నుంచి 5,000 కోట్ల దాకా ఖర్చు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో దెబ్బతిన్న రోడ్ల రిపేర్లు చేయనున్నారు. వచ్చే వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టనున్నారు. ఇతర మౌలిక సదుపాయాల కల్పనే ప్రధాన ఎజెండాగా ఈ ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చడంలో వివిధ రంగాల అధికారులు సమన్వయంతో పనిచేసేందుకు ప్లాన్ రెడీ అవుతోంది. యాక్షన్ ప్లాన్కు సంబంధించి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆయా డిపార్ట్మెంట్ల వారీగా ప్రత్యేకమైన బ్లూ ప్రింట్ అందించనున్నారు. విద్య, ఆరోగ్య రంగాల్లో మౌలిక మార్పులు తెచ్చేందుకు ఈ 3 నెలల గడువును ఒక సవాల్గా తీసుకుని శాఖాపరంగా మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. డ్రైనేజీ నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు లాంటి కనీస వసతుల కల్పనకే ఈ ప్రణాళికలో సింహభాగం ప్రాధాన్యత దక్కింది. ప్రతి శాఖకు కేటాయించిన పనులను కార్యదర్శులు పర్యవేక్షించనున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ పదవీకాలం ప్రారంభంలోనే ఈ అభివృద్ధి పనుల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తోంది సర్కార్. గ్రామాల్లో విష జ్వరాలు ప్రబలకుండా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి గ్రామాలు, పట్టణాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించనున్నారు. ఏటా ఎండాకాలంలో వచ్చే నీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపేలా రక్షిత మంచినీటి సరఫరాల వ్యవస్థ నిర్వహణ, కొత్త పైప్లైన్ల ఏర్పాటుపై సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది.